పటాస్ న్యూస్ కి స్వాగతం. అంగబలం అర్ధబలం చుట్టుముట్టు కొండంత బలంగా ఉన్నా సరే గాచార బలం కూడా గట్టిగా ఉండాలి. అన్నిటికీ మించి దైవ బలం ఉండాలి అంటుంటారు. అందుకేనేమో ఈ నడుమ మన లీడర్లంతా తాపకోసారి దేవుళ్లకు భక్తితో పబ్బతి పడుతుర్రు. తీరొక్క పూజలు, 101 నోములు, హోమాలు, యాగాలు, అబ్బో అంటే చాలు పూజలల్లో కూసుంటుర్రు. అన్నేమో గాని అసలే వానలు లేవు, కరువు వస్తుంది అని అంటుర్రు కదా. అందుకే తెలంగాణ పబ్లిక్ తరఫుకించి సీఎం రేవంత్ సారు జేజీ మొక్కులు గట్టిగా మొక్కిండు. కరువు కాలం కమ్ముకొత్తాంది, కష్టకాలం గట్టిగా ఉన్నదని మొగుల ఆఫీసర్లు మొత్తుకొని చెప్పబట్టిరి. అందుకే పబ్లిక్ కు తిప్పల కావద్దు, పాడి పంటలకు నష్టం రావద్దు, దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు పబ్బతి పట్టిర్లు తెలంగాణ సర్కారు వాళ్ళు. ఓ దిక్కు మానవ ప్రయత్నం చేసుకుంటేనే ఇంకో దిక్కు వానదేవునికి పూజలు కూడా చేసిండ్రు. ఎంత ఎల్లి నీనో ఉన్నా సరే మమ్ములనైతే చల్లగా చూడు, పొట్టు కాకపోయినా రైతన్నల ముఖం తెల్లగేటట్టు, పబ్లిక్ కు దూపారేటట్టు సాలినంత వాన కురిపియే. మొత్తానికే ముఖం సాటేయకు అని వరుణ యాగం చేసి వానదేవునికి ఒక్క తీరుగా మొక్కులు మొక్కిండ్రు. నాగార్జున సాగర్ కాడ పెద్ద పూజ పెట్టుకుండ్రు. యాదగిరి గుట్టకేంచి అయ్యగారులంతా వచ్చిండ్రు. 108 మంది అయ్యగారులు వేద మంత్రాలు చదివిండ్రు. 11 హోమకుండాలు పెట్టిండ్రు. నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ సతీ సమేతంగా ఊకొని పూజలు చేసిండు. ఇక పట్నంలో పని అంతా చూసుకొని పగిటీలు గాలి మోటార్ ఎక్కిండు సీఎం రేవంత్ సారు. అటు ఇటు ఒక్క 40 నిమిషాలల్లో సాగర్లో దిగిండు. పెద్ద సారు కూడా యాగంలో ఊకున్నాడు, పూజలు చేసిండు. ఆఖరికి అన్ని గవ్యాలు సమర్పించి పూర్ణావతి చేసిండు. ఇక యాగాలు చేసి దేవుళ్ళకు పబ్బతి పడితే మంచిదే, కానీ ఉన్న నీళ్లను ఉత్తగా సముద్రంలో ఇడిచిపెడతాండ్రు. మోటార్లు చాలు చేసి ఎత్తిపోసుకుంటే ఏమైతుంది అని ఎగస్ పార్టీ వాళ్ళు బాణాలు ఎత్తుండ్రు. మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు మళ్ళోసారి లేఖ రాసిండ్రు. అట్లనే తత్తిమ గులాబీ లీడర్లు సూత గట్టిగానే అరుచుకుంటారు. నువ్వు మానవ ప్రయత్నం ప్రభుత్వం చేసేటువంటి ఒక కార్యక్రమాలు చెయ్యి. నువ్వు అవి ఎన్ని చేయకుండా ఇప్పుడు ఏం చేస్తుండ్రు? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి కప్పతల్లాడుతున్నారు. ఇప్పటికైనా ఏదైతుందో ఆ వరుణయాగంతో ఆ రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డికి ఏదైతుందో జ్ఞానోదయం కావాలని చెప్పి దేవుని ప్రార్థిస్తుంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి ఇద్దరు చేతులు ఎత్తేసిండ్రు. ఇక ప్రభుత్వ పాలన అనేది దేవుడే చూసుకోవాలి. ఆమోదం పొందిన ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు అభ్యంతరాలు తెలపడం ఏంటి నాకు అర్థం కాదు. అసలుకి ఎసరు వస్తుందిరా అంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు ఒక కుట్రలు కుతంత్రాలతో ఏదైతున్నదో అసలుకి ఎసరు వస్తుంది. ఇప్పుడు అది అట్లుంటే అయిన కాడికి అన్ని దిక్కులకేంచి నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నావు. అయినా సుత వానలు లేకపోవడంతో ఈసారి తిప్పలవుతుందని అంటారు. అందుకే నీళ్ళు ఎక్కువ తాగే పంటలు వేసుకోకుండా అని ఇప్పటికే అన్నదాతలను హుషారు చేసిరు సర్కారు వాళ్ళు. పబ్లిక్ ను గట్టెక్కియనికి అన్ని తీర్ల తిప్పల వాడుకుంటేనే ఇంకో దిక్కు దేవుళ్ళకు సుత పూజలు చేస్తున్నాం అన్నట్టు చెప్తుండ్రు చేయి పార్టీ లీడర్లు. ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసి అందరితోని మాట్లాడవచ్చు, కానీ దగ్గరికి పోయి పలకరిస్తేనే అదో తృప్తి. అవతలోళ్ళకు కూడా మా కోసం వచ్చిండు, మా మీద గట్టినే పాయరం ఉంది అని అనిపిస్తుంది. ఇట్లనే సీఎం సార్ కూడా ఆఫీస్లోనే కూర్చొని అట్లా చెయ్యుర్రి గిట్ల చెయ్యుర్రి అని ఆర్డర్లు వేయొచ్చు, కానీ ఈ నడుమ ఏ కార్యం పెట్టుకున్నా సారే బండ్లు కట్టుకొని పోతున్నాడు, పబ్లిక్ను పలకరిస్తున్నాడు. చూడుర్రి ఈసారి ఏం చేసిండు. ఏపీలో బాబుసారి సీఎం సీట్లు కూకున్న కాడి నుంచి ఒక్కోటి భూమి పంచాదులు అన్ని తస్పా చేసుకుంటూ వస్తాడు. నెలకొకాడ మీటింగ్ పెట్టుకొని పబ్లిక్ కు కొత్త పాస్ బుక్కులు పంచి పెడతాడు. గిట్లనే ఈసారి ఏలూరు జిల్లా కలిదిండి దిక్కుపోయిండు. ప్రజావేదిక మీద ఊకొని పబ్లిక్ తోని ముచ్చట్లు పెట్టిండు. రైతులతో మాట్లాడి మంచి చెడ్డ అరుచుకున్నాడు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇక సారే చెప్పిండు చూడండి. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంత ఆనందం అంటే నాకు 1947లో 2వ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సైనికుల కోసం పట్టాలు ఇచ్చారు. స్వాతంత్రం రాకమునుపు యుద్ధం, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారని పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యని ఈ రోజు పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చాం. దీనికంటే రాజకీయ జీవితంలో ఆనందం ఏముంటుందని అడుగుతున్నా మిమ్మల్ని. గొప్ప ముచ్చటనే. అయితే మరి అప్పటి సంది ఇప్పటిదాకా ఆఫీసర్లు ఏం చేసిండ్రో ఏమో అని కూడా మాట్లాడుకుంటారు ఇంతమంది. సరే కదా, అట్లుంటే ఇంకేమన్నాడో చూడండి సీఎం సారు. మా పోలీస్ ఆఫీసర్ శ్రీకాకుళంలో బందోబస్తుకి వెళ్ళింది. బందోబస్తుకి వెళ్తే ఎందుకు వెళ్ళారు ఈయన అడిగితే గొడ్డలి పార్టీ అధినేత వెళ్ళాడు. 6 గంటలు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి వస్తున్నాడు. ప్రపంచం అంతా ఎదురు చూస్తా ఉంది. అలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రోడ్డు మీద వెళుతూ విన్యాసాలు చేస్తూ 7 గంటలు ఎక్కడికక్కడ రఫరఫా అంటూ
ఎన్ని అరాచకాలు చేయాలో చేసే పరిస్థితికి వచ్చారు. ఇక పట్టాలు పంచే కార్యం అంటే మొత్తం గదొక్క ముచ్చట్నే నడవదు కదా సార్, అన్ని ముచ్చట్లు మాట్లాడతాడు. గిట్లనే ఇప్పుడు జిల్లాల పోంచి డిఎస్సి మీద కార్వాయి చేయాలి అంత ఆగమాగం అయిందని పంక పార్టీ వాళ్ళు పంచాదులు పెట్టి బొబ్బ చేస్తాను కదా. సర్కార్ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ పొట్టు లొల్లు అవుతుంది కదా. ఆగో దాని మీద కూడా గట్టిగానే మాట్లాడిన ముఖ్యమంత్రి. ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా, మానాలి కదా. అవునా కాదా? మానాలా లేదా? మానాలి అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. లొల్లులు చేస్తే లోపటేసుడే అన్నట్టు గట్టిగానే హెచ్చరికలు చేసిండు సీఎం సారు. అయితే అటు జిల్లాల పొంటి మాత్రం తగ్గేదేలే అన్నట్టు నడిచింది లాడాయి. పోలీసు వాళ్లకు లీడర్లకు నడమ గూసలాట గట్టిగానే అయ్యింది. మరి ఇక ఇంకెంత దాకపోతుందో ఎన్నొద్దులు నడుతుందో ఏమో లొల్లి. మొత్తానికైతే ఆ పట్టాలు పంచే కార్యానికి పోయిన ముఖ్యమంత్రి భూమి పంచాదులు తెంపుడే కాకుండా పంక పార్టీ వాళ్ళు పెడుతున్న పంచాదుల మీద కూడా గట్టిగా మాట్లాడిండు. గోల్కొండ కోటలున్న జగదాంబిక తల్లికి జేజేలు కొట్టిర్రు. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి భక్తితోని పబ్బతి పట్టిర్రు. కన్నుల పండుగ లెక్క కళ్యాణం చేసిర్రు. ఉజ్జయిని మహాంకాళి తల్లిని ఏనుగు అంబారి మీద ఊరేగిచ్చిర్రు. ఆఖరికి పాత బస్తీలో వెలిచిన సింహవాహిని తల్లికి బంగారు బోనం సమర్పించిర్రు. అట్లిట్లా ఆషాఢ మాసం బోనాల సంబరం ఈసారి కూడా పట్నంలో ఘనంగా చేసిర్రు. అన్నట్టు పాత బస్తీల రంగం ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి చూసేసొద్దాం పారి. మైమగల్ల ఎల్లవ్వ పోసవ్వ పాటలతోని పాత బస్తీ మారుమోగింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి తల్లి జాతర రెండో రోజు కూడా మస్తు జోరుగా నడిచింది. ఐతారం అక్క చెల్లెళ్ళంతా బోనాలు సమర్పించిళ్ళు. సర్కారోళ్ళు పట్టుబట్టలు పెట్టిండ్రు. ఇక సోమవారం నాడు మాతంగి అనురాధక్కను పూనిన సింహవాహిని తల్లి భవిష్యవాణి చెప్పింది. లస్కర్ బోనాల కాడ మహంకాళి తల్లి ఏం చెప్పిందో లాల్ దర్వాజా కాడ సింహవాహిని తల్లి కూడా గదే ముచ్చట చెప్పుకొచ్చింది. మంచిగా లేవట రోజులు. ఇక అటెనక ఘటాల ఊరేగింపు, పోతురాజులు గావు పట్టుడు మస్తు ఘనంగా చేసిళ్ళు. ఇక సోమవారం కూడా పాత బస్తీకి పబ్లిక్ గట్టిగానే పోటెత్తిండ్రు. పట్నంలో ఉన్న అన్ని జాగలకేంచి పబ్లిక్ వచ్చిండ్రు కాబట్టి ఎక్కడ ఎటువంటి లొల్లులు కాకుండా వేల మందితోని పోలీసు వాళ్ళు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. హైదరాబాదులో బోనాల పండుగకు ఆఖరి ఘట్టం లాల్ దర్వాజా సింహవాహిని తల్లి ఊరేగింపే కాబట్టి మళ్ళొచ్చే ఏడాది వరకు చెప్పుకునేటట్టు ఘనంగా తీసిండ్రు. ఈసారి కూడా ఎప్పటి లెక్కనే ఎక్కడా తగ్గకుండా చేసిండ్రు. పలారం బండ్ల ఊరేగింపు కూడా కన్నుల పండుగ లెక్కనే నడిచింది. అట్లిట్లా ఆషాఢ మాసం ఆఖరికి వచ్చింది. ఇటు పట్నంలో బోనాల సంబరాలు కూడా ఒడిసినాయి. పబ్లిక్ అంతా వాడవాడన అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తానికి బోనాల పండుగ ధూమ్ధాం ఈ ఏడాది ఇంగింత గట్టిగానే నడిచింది. ఒక పార్టీ లీడర్లంటే ఒక ఇంటోళ్ళ తీరుగా. అందుకే తోటి లీడర్లకు ఏదన్నా తిప్పలొచ్చిందంటే తత్మ లీడర్లంతా పోయి ధైర్యం చెప్తుంటారు. మేమున్నాం కదా అని భరోసా ఇస్తుంటారు. వాళ్లకు ఏమన్నా అయితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. ఇగో ఇట్లనే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ మీద కార్ పార్టీ వాళ్ళకు మస్తు పాయరమే ఉన్నది. ఇక చూడుర్రి పెద్ది సంస్మరణ సభ మీటింగ్లా మాజీ మంత్రుల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో. ఐతారం నాడు నల్లబెల్లికి బండి కట్టిన కేసీఆర్ సారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఇంటి వాళ్లకు అన్ని తీర్ల ధైర్యం చెప్పిపోయిండు. ఇక సోమవారం పెద్ది సారు సంస్మరణ సభ పెట్టుకుండ్రు. గా మీటింగ్లో మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ సారు నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా కండ్ల నిలువెట్టుకుండు. లోపలికేంచి దుఃఖం వస్తున్నా సరే ఆపుకొని అట్టనే మాట్లాడిండు. చిన్ననాటి నుంచి కూడా
విద్యార్థి దశ నుంచి ఘర్షణ పడ్డాడు, పోరాడిండు. ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పోరాటాల నుంచి ఎదిగిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ కావాలి, మా కేసీఆర్ తెలంగాణ సాధించాలి కేసీఆర్ నాయకత్వంలో అని క్షణక్షణం తపన పడ్డటువంటి ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి, ఒక కుటుంబ సభ్యుణ్ణి, కేసీఆర్ గారికి అత్యంత విశ్వాసమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇది ఒక నర్సంపేటకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మొత్తం బీఆర్ఎస్ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. పెద్ది లేని మీటింగ్ లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్ లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు, ఎన్నెన్నో ఆలోచనలు. ఇక ఒక్క కారు పార్టీలే కాదు, నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లకేంచి పబ్లిక్ సంస్మరణ సభకు వచ్చిళ్ళు, పెద్దికి జోహార్లు తెలిపినరు. ఇక అది అట్లుంటే నర్సంపేట మెడికల్ కాలేజీ దగ్గర పట్ల పెద్ది విగ్రహం పెట్టడానికి గజ్జ కడితే దాన్ని రాత్రికి రాత్రే ఒళ్ళగూల కొట్టిలాట. మరి ఇక ఎవరు చేసిర్రో ఎట్లయిందో గాని తెల్లారి గులాబీ లీడర్లు అంతా అక్కడికి పోయి మస్తు గుස්සకొచ్చిండ్రు, పంచాయతీ మోపు చేసిళ్ళు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేనే కాదు, తెలంగాణ ఉద్యమకారుడు. అసోంటి మనిషి విగ్రహం పెడదామని గజ్జ కడితే కూల కొట్టిండ్రని కోపానికి వచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు. మరి ఇక పోత నర్సంపేట నియోజకవర్గంలో ఇంకేమేమి నడుస్తుందో ఏమో చూసుకుంటూ పోవాలి. పోయిన శివరాత్రికి పోదామనుకున్నాం కానీ సెలవు దొరకలేదు, అటెంక ఉగాదికి పోదామనుకున్నాం కానీ వీలు పడలేదు. కానీ వచ్చే దసరా పండుగకు మాత్రం ఖచ్చితంగా పోయి రావాలి మల్లన్న దర్శనానికి. ఎప్పుడు పోయినా ఓ 2-3 దినాలు అక్కడనే ఉండి సాక్షి గణపతి, పాలదారు పంచదార, శిఖరం అన్నీ చూసుకొని పాతాల గంగలో ఓ మునకేసి మల్లన్నకు మొక్కులన్నీ చెల్లించి నెమ్మలంగా ఇంటికి చేరుకుంటాం. సరే ఇక నా ముచ్చటకేం కానీ ఇగో గీ వార్త చూడుర్రి, మల్లన్న భక్తులు మస్తు ఖుషి అవుతారు. ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న అనుకుంటా శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోవాలంటే దగ్గర 70-80 కిలోమీటర్లు మలుపుల రోడ్డు మీద నల్లమల్ల అడవి నడి మధ్యలోకేంచి నిమ్మలంగా పోవాల్సి వస్తుంటది. అయితే ఇక ముందు మాత్రం అట్లా కాదు, మనసు గుంజినప్పుడల్లా మల్లన్న దర్శనానికి రయ్య పోయేటట్టు ఇగురం చేస్తురు సెంటర్ సర్కారోళ్ళు. మన్ననూరుకేంచి శ్రీశైలం దాకా మొత్తం 54 కిలోమీటర్లు 4 లైన్ల రోడ్డు వేసేందుకు తయారైతుండ్రు. ఇది వరకు 2 లైన్లే అనుకున్నారట గాని ఇప్పుడు 4 లైన్లతో రోడ్డు వేయాలన్నట్టు నిర్ణయం చేసిల్లట. దగ్గర 7-8 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంటారు. అడవిలో పెద్ద తంబాలు కట్టి బిడ్జీలు ఎత్తారట. ఇక ఈ ప్రాజెక్టు కొరకు ఏం తక్కువ 2 లక్షల చెట్ల దాకా కొట్టేయాల్సి వస్తుందని అంటారు. అంతేకాదు నల్లమల్ల అడవులు అంటే పెద్ద పులులకు అడ్డ, అందులో పెద్ద పులి మన జాతీయ జంతువాయే. అందుకే వాటికి ఎటువంటి తిప్పల కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారట. గా జీవాలకు తిప్పల కావద్దనే అడవి మధ్యలో పెద్ద బిడ్జీలు కట్టించేటట్టు ప్లానింగ్ గీసిర్లాట. కాకపోతే అడవులు పర్యావరణ శాఖ వాళ్ళు ఇంకా పర్మిషన్లు ఇవ్వాలట. ఏం చేస్తారో చూడాలి. అయితే సెంటర్ వాళ్ళే రోడ్డు వేయాలని తయారైతాళ్ళు కాబట్టి తిప్పలైనా సరే పర్మిషన్లు వస్తాయి కావచ్చు అనుకుంటారు చాలా మంది. మరి ఎట్టయితుందో పోతే ఎరకైతుంది. కానీ 4 లైన్ల రోడ్డు పడ్డదంటే ఇక మల్లన్న దర్శనానికి ఆలస్యం లేకుండా పోవచ్చు. ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్లతోని బాధ తప్పుతుంది అనుకుంటారు ఇంతమంది. శ్రీశైలం ఘాట్ రోడ్డును ఈసిరం చేయాలని శానొద్దుల సంది మల్లన్న భక్తులు కోరుకుంటారు. దానికి ఇన్నొద్దులకు అడుగులు ముంగడికి పడుతున్నాయి. మరి ఇక చూడాలి ఎట్ట చేస్తారో. దేశంలో ఎంతమందికి ఓటు హక్కు ఉన్నది, ఎంతమంది ఓట్లు వేస్తుర్రు, దాంట్లో నియత్ గల ఓటర్లు ఎంతమంది, ఎవ్వళ్ళన్నా దొంగ ఓట్లు వేస్తుర్రా అనేది మొత్తం లెక్క తీస్తుర్రు ఎలక్షన్ల ఆఫీసర్లు. ఇట్లనే 3వ మల్కల మొత్తం 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలల్లో ఓటర్ లిస్టులన్నీ సరి చేస్తుర్రు. దాంట్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇగో తెలంగాణలో అట్లిట్ల సర్వే ఒడిచింది. మరి ఏమేమి లెక్క తేలిందో ఒకసారి చూసేద్దాం పార్రి. అట్లిట్ల తెలంగాణలో ఓటర్ లిస్టులు సాగబెట్టుడు ఒడిచింది. అంటే ఇప్పటిదాకా అడిగిన వివరం అంతా చెప్పిన వాళ్ళు, పాములు నింపి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఓట్లే ఉంటాయి. తత్తిమోళ్ళ ఓట్లు అన్ని పోయినట్టే. అట్లా ఇక తెలంగాణలో దగ్గర 70 లక్షలకు ఎక్కువనే ఓట్లు పోతాయని అంటారు. మొత్తం 3,38,00,000 మంది ఓటర్లు ఉంటే దాంట్లో 2,68,00,000 మంది పాములు నింపించిరాట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఒక్క హైదరాబాదు ఆ చుట్టుముట్టున్న జిల్లాలకేంచే 43 లక్షల ఓట్లు పోతాయి అన్నట్టు చెప్తుండ్రు. పట్నంలో 47 లక్షలకు ఎక్కువనే ఓటర్లు ఉంటే దాంట్లో ఉత్త 27,66,000 మంది దాకానే పాములు నింపినరాట. తత్తిమోళ్ళంతా మరి ఏం చేసిల్లో వాళ్ళకి అసలు పాములు అందినాయో లేదో తెలియదా.
అటు మెదకు సూర్యాపేట భువనగిరి జనగామ మైబాద్ దిక్కు 190 మంది పాములు నింపించిండ్రట. మంచి ఇగురం కల్లోళ్ళే ఉన్నారు. ఇక అది అట్లుంటే రాష్ట్రం అంతా కలిపి 20% ఓట్లు పోతాయని చెప్తుండ్రు ఆఫీసర్లు. వేరే దిక్కులకు వలస పోయిన వాళ్ళు డూప్లికేట్ ఓట్లు అన్ని కలిపి లక్షల కొద్ది బయట పడ్డాయట. గా లెక్కలన్నీ తీసేసి ఇప్పటిదాకా తేలిన అసలు లెక్కేంటిదో 17వ తారీఖున ఓ లిస్టు విడుదల చేస్తారట. గా లిస్టుల పేరున్న వాళ్ళదే ఓటు ఉన్నట్టు. ఇక ఆయాల్టీ నుంచి మళ్ళీ సెప్టెంబర్ 16వ తారీఖు దాకా ఎవరికన్నా ఏమైనా ముష్కిలు ఉంటే చెప్పుకోవచ్చట. లిస్టుల పేర్లు రానోళ్ళు ఉంటే ఆఫీసర్లకు మతలబు చేసుకోవచ్చట. ఆఖరికి అక్టోబర్ 19వ తారీఖు నాడు ఫైనల్ లిస్టు విడుదల చేస్తారన్నట్టు. ఏమైనా తెలంగాణలో 70 లక్షలకు ఎక్కువనే ఓట్లు, అటు ఏపీలో 44 లక్షలకు ఎక్కువనే ఓట్లు, అంత కలిపి కోటికి ఎక్కువనే ఓట్లు పోతున్నాయంటే చిన్న ముచ్చట కాదు అనుకుంటారు అందరూ. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అన్నదమ్ముళ్ళ తీరుగా కలిసిమెలిసి ఉండుడే మన దేశం యొక్క గొప్పతనం. అట్లనే ఇక్కడ ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళ సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు ఉంటాయి. పబ్లిక్ ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు పాటించవచ్చు. అంత స్వేచ్ఛ ఉన్నది మనకు. అట్లా మన దేశంలో కొన్ని జాగాల్లో మస్తు చిత్రమైన పద్ధతులు, ఆచారాలు నడుస్తుంటాయి. ఇగో అసొంటిదే ఒక చిత్రమైన ఆచారాన్ని మీకు చూపిస్తాము, చూడరు. ఆగా చూసిర్రా, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అంతా కలిసి నీళ్ళల్లో ఎట్లా ఆడి పాడుతుండ్రో. చిన్నగా లేదు పోయినరు వాళ్ళ సంబరం. ఇక ఆడోళ్ళ సంబరం అట్లుంటే మగోళ్ళ సంబరం చూడండి. ఆగో ఆగో బురజ నీళ్ళల్లో వెనక కురుకుతుండ్రు. బాల్యం ఉన్నాయి కదా గీ ఆటల పోటీలు. ఆడోళ్ళు మగోళ్ళు రంది రావుస్ అన్ని ఇడిచిపెట్టి మస్తు ఎంజాయ్ చేస్తారు. ఏంది వీళ్ళ కథ అనుకుంటారా? ఇది ఓ పండుగ. ఆటకి ఇదే టైంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరు దిక్కు చేసుకుంటారు. అట్లనే ఈసారి కూడా చేసుకున్నారు. ఇంతకు పండుగ పేరేందో చెప్పలేదు కదా. తులు భాషల కేసరుడు వంజి దిన అని పిలుస్తుంటారు. అంటే బురదల ఒక్క రోజనే అర్థం ఆట. అచ్చమైన స్వచ్ఛమైన మట్టి మనుషుల పండుగకి ఇది. యవు సంపన్నుల గొప్పతనం ఏంటిది, పల్లెల పొంటి బతుకు ఎట్లుంటది అని అందరికి తెలవాలి అన్నట్టు ఈ పండుగ చేస్తుంటారట. బురద నీళ్ళనే ఆటలు ఆడతారు, డ్యాన్సులు చేస్తారు. అగ చూస్తూనే ఉండరు కదా, చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు మస్తు సంబరపడుకుంటా బురద నీళ్ళలో మునిగి తేలుతుండ్రు. మట్టితోని మన సంబంధం గట్టిది అని చెప్పేందుకే ఈ పండుగ చేసుకుంటామని అంటారు ఇక్కడి పబ్లిక్. ఏమైనా మన దేశంలో ఊరూరుకో పండుగ, ఊరూరుకో జాతర అని చెప్పేది ఇగో గిందికే. ఏ మూలకు పోయినా ఈసోటి కొత్త కొత్త ఆచారాలు, పద్ధతులు కనిపిస్తూనే ఉంటాయి. అదే మన గొప్పతనం. ఇప్పుడంటే పైసలు, సొమ్ములు దాచుకోనికే బ్యాంకులు, లాకర్లు వచ్చినాయి. కానీ వెనకట ఏమున్నాయి చెప్పుర్రి? కష్టపడి సంపాదించిన పైసలను దొంగలు దోసుకపోకుండా కాపాడుకోనికే పబ్లిక్ తీరొక్క తిప్పలపడేటోళ్ళు. కొంతమంది అయితే భూమిలో పాతి పెట్టేటోళ్ళు. అన్నట్టు భూమిలో పాతి పెట్టుడు అంటే యాదికొచ్చింది. ఈ ఒగ్గి వార్త చూడుర్రు ఒకసారి. అరే రే 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 500 నోట్లన్నీ పారంపరమైనవి కదా, ఎలుకలు కొట్టినాయా ఎట్లా అని అంటే ఓ పెద్ద కథనే ఉన్నదిలా దీని వెనుక. ఇగో తునకలైన నోట్లను చూసుకుంటా తుక ఉడుకుతున్న పెద్ద మనిషి పేరు మంగిలాలు. ఉండేది రాజస్థాన్ రాష్ట్రంలో. ఓ ఏడాది కింద తనకున్న చిలకల ఓ భాగం అమ్మిండట. అట్లా 5 లక్షలు వస్తే వాటిని భద్రంగా ఉండాలని ఓ మూట కట్టి భూమిలో బాతి పెట్టిండట. అయితే గాచారం పాడుగాను గా మూట ఎక్కడ బాతి పెట్టిండో ఆటెనక మరిసి పీకిండట. అప్పట్లోనే ముచ్చట ఇంటోళ్ళకి చెప్తే ఓ 5-6 జాగలలో తవి చూసిరట గాని పైసలు అయితే దొరకలేవట. కానీ ఇప్పుడు ఐటి భూమి కాలం వచ్చింది కదా అని మొత్తం 6 ఎకరాల భూమిని ఇత్తనాల ఏనిక దున్నుతుంటే పైసల మూట బయటపడ్డదట. కానీ ఏం ఫాయిదా, మూటలున్న మొత్తం 5 లక్షలకి ఇట్లా చెదలు పట్టి ఖరాబైనాయి. ఓ లవలవా అని మొత్తుకునే కథ అయింది. పాపంగా చెదలు పట్టిన నోట్లను తీసుకొని బ్యాంకుకు కూడా పోయినరాట. కానీ నోట్ల ఆలత చూసి మేము తీసుకోమంటే మేము తీసుకోమన్నారట బ్యాంకులోళ్ళు. ఎంత పని అయింది చూడండి. భద్రంగా ఉంటాయని 5 లక్షలు భూమిలో పాతి పెట్టుడేంది, గా పాతి పెట్టిన జాగను మర్చిపోవుడేంది, అవి ఏడాది తర్వాత గిట్ల దొరుకుడేంది అని తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరి 1 మటి ఎల్టీ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.